ప్రిలిమ్స్ అండి, పేపర్ నెంబర్ 801. ఇందులో మనకి 66 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఒక 2 డేటాస్ కొంచెం టైం వేస్ట్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. జోన్ వాట్ మే బి ది పాసిబుల్ కోడ్ ఫర్ క్వైట్ డాట్ హీట్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్. పాసిబుల్ అని ఇచ్చాడు కాబట్టి మేబీ న్యూ వర్డ్స్ ఉండాలి. ఫస్ట్ క్వైట్ అనేటువంటిదే న్యూ వర్డ్ అనుకోండి. చూడండి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో టాట్ అనేటువంటిది మనకి రిపీట్ అయింది. నెక్స్ట్ హీట్ అనేటువంటిది హీట్ అనేటువంటిది రిపీట్ అయిందండి. ఈ రెండు కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటిది క్వైట్ ఎంటైర్లీ న్యూ వర్డ్. ముందర దాని మీద డిపెండ్ అయ్యి ఎలిమినేట్ చేయొచ్చా అనేది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఓపీకేజేహెచ్వై. ఇందులో మీరు ఓపీకేజేహెచ్వై అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టు ఇందులో కొత్తగా ఉన్నటువంటి పదం ఏమైనా ఉందా అంటే ఓపీ రిపీట్ అయింది, కేజే రిపీట్ అయింది, హెచ్వై రిపీట్ అయింది. ఇందులో ఏమీ పనికొచ్చే అవకాశం లేదు. ఓకే, ఫస్ట్ వన్ నుంచి డైరెక్ట్గా అయితే ఏమీ పనికిరాదండి. సెకండ్ వన్ చూడండి, ఇందులో మనకి యూసీ అనేటువంటిది న్యూ వర్డ్ ఉందండి. సో యూసీ సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉంది, మళ్ళీ ఫిఫ్త్ దాంట్లో లేదు కాబట్టి తీసేస్తున్నాను. ఈ మూడిట్లోనే మీకు ఆన్సర్ రావాలి. రిమైనింగ్ చూద్దాం. టాట్ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో టాట్ ఉంది, థర్డ్ దాంట్లో లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో లేదు, ఓన్లీ సెకండ్ ఉందండి. రైట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్న పదం ఏంటో చూడండి, డిపి రిపీట్ అయింది. ఓకే, ఓపీ అనేటువంటిది అందుట్లోనే ఉంది, సిఎస్ రిపీట్ అయింది, ఎంబీ రిపీట్ అయింది. సో ఓపీ రావాలి అంటే మనకి ఈ ఇచ్చినటువంటి పాసిబిలిటీలు రెండు పోతున్నట్టు ఉన్నాయి. చూడండి, ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 67. In the given code language, what does code for KJ stands for అని ఇచ్చాండి. కేజే అనేది రైట్ సైడ్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ లేదు, థర్డ్ లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో ఉందండి. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్లో కేజే కాకుండా ఇంకా ఏమన్నా రిపీట్ అయినాయా? అట్ ది సేమ్ టైం అవి ఎక్కడా ఉండకూడదు. ఇంకా డీబీ పనికిరాదు, టీ అనేటువంటిది పనికిరాదు, హెచ్వై ఇది కూడా ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రమే ఉంది. చూడండి, సో లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రమే ఉన్నటువంటి పదాలు ఏంటో చూడాలి. ఏదర్ రావాలండి మనకి. ఫస్ట్ అండ్ లాస్ట్లో ఉన్నటువంటి పదాలు మాత్రమే కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి వాటిలో ఎఫర్ట్స్ అనేటువంటిది ఫస్ట్ అండ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉందండి. సో ఎఫర్ట్స్ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ చెప్పేసి రెండో పదం అనవసరం, ఎందుకంటే ఫిఫ్త్ ఆప్షన్లో అవకాశం లేదు కాబట్టి. నెక్స్ట్, వాట్ ఈస్ ది కోడ్ ఫర్ టీచింగ్ అని ఇచ్చాయండి. టీచింగ్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో టీచింగ్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ లేదు, ఫోర్త్ లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే టీచింగ్ ఉందండి. ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండటానికి వీలు లేదు అంటే ఏం తీసుకోవచ్చు అంటే డిపి. సో డిపి అనేటువంటి పాసిబిలిటీ ఇంకెక్కడ అవకాశం ఉంది. డిపి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో ఎక్కడా లేదుగా. సో ఆన్సర్ ఈస్ నన్. నెక్స్ట్, వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఇన్ టాస్క్. ఇన్ అనేటువంటి పదానికి, టాస్క్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు మనకి ఇన్ అనేటువంటి పదం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఇన్ ఉందండి. ఓకే, ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇంకెక్కడా లేదు. రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఇంకెక్కడా ఉండకూడదు. ఏంటో చూడండి, ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఇంకెక్కడా ఉండకూడదు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే టీ. సో ఇన్ అంటే టీ అని తీసుకోవచ్చు. టీతో మనకి ఫస్ట్ ఆప్షన్ పనికొస్తుంది. ఓకే, సెకండ్ పనికిరాదు, ఫిఫ్త్ పనికిరాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా పనికొస్తుంది. అట్ ది సేమ్ టైం నన్ కూడా ఉంది. చూద్దాం. టాస్క్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలు ఎక్కడెక్కడ ఉందనేది చూద్దాం. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ కూడా లేదు, లాస్ట్ దాంట్లో ఉన్నట్టుంది. చూడండి, టాస్క్. ఓకే, టాస్క్ అనేటువంటిది లాస్ట్ దాంట్లో ఉంది. ఇంకా లాస్ట్ దాంట్లో మాత్రమే రైట్ సైడ్ ఉన్నటువంటి పదం ఏంటి అనేది అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్వై రిపీట్ అయింది, నెక్స్ట్ కేజే అనేది రిపీట్ అయింది, నెక్స్ట్ ఆర్ఈ అనేటువంటిది మనకి అనేటువంటిది రిపీట్ అయింది. సో ఇంకా మిగిలింది బిఏనే. సో ఆన్సర్ ఈజ్ టీఈబిఏ అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, వాట్ ఈస్ ది కోడ్ ఫర్ కిడ్స్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. కిడ్స్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. లెఫ్ట్ సైడ్ జోన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో కిడ్స్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ సెకండ్ దాంట్లోనే ఉన్నట్టుంది. జోన్ థర్డ్ దాంట్లో కూడా ఉందండి. సెకండ్ అండ్ థర్డ్లో కిడ్స్ రిపీట్ అయిందండి. సెకండ్ అండ్ థర్డ్లో కిడ్స్ కాకుండా ఇంకేమైనా రిపీట్ అయిందా అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్టే కిడ్స్తో పాటు ఈజ్ కూడా రిపీట్ అయింది. చూడండి, సో ఎయిదర్ ఛాన్స్ ఉంది. రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు అనేటువంటిది చెక్ చేస్తే ఎంబీ కాంబినేషన్తో ఉంది. సో థర్డ్ ఆప్షన్ పనికిరాదు కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్. ఎందుకంటే ఏదార్లు ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో ఎంబీ ఇక్కడ ఒక చోటే ఉంది కాబట్టి ఇది పనికిరాదు. ఇక రెండో పదం చేయటం అనవసరం, మనం ఎలిమినేషన్ తీసేసుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ డేటా ఇచ్చినట్టున్నాడు జోన్ 6 persons PQRST and U sitting around a circular table facing towards the center of the table in a restaurant. They have ordered different items. ఏవో ఐటమ్స్ అని ఇచ్చాయండి. దే ఆర్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్. ఏవో ఫ్లవర్స్ ఇచ్చాడు. ఓకే, ఫర్దర్గా వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ అండి. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ ది టిఫిన్ అండ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ నెసర్లీ అకార్డింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ దేర్ నేమ్స్. సో వాడు ఇచ్చినటువంటివి ఏది రెస్పెక్టివ్ ఆర్డర్ లో ఉండాలని రూల్ ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఓకే, అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 6 members. పారామీటర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే ప్రతి పర్సన్ కి 2 పాసిబిలిటీస్ రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఫ్లవర్ అండ్ ది రెస్పెక్ట్ ఫుడ్ ఐటమ్. ఓకే, మొత్తం మీద 6 persons అని ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. One by one conditions shown. The person have ordered పొంగల్, పూరి, పుల్కా ఆర్ నైదర్ లైక్ రోజ్ నార్ లిల్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. పూరి కానీ పొంగల్ కానీ పుల్కా కానీ ఎవరైతే ఆర్డర్ చేశారో ఆ పర్సన్కి రోజ్ కానీ లిల్లీ కానీ పనికిరాదు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ది పర్సన్ హూ ఆర్ లైక్డ్ మ్యారీగోల్డ్ అండ్ సన్ఫ్లవర్ హ్యావ్ నైదర్ ఆర్డర్డ్ పొంగల్ నార్ పూరి. ఇది కూడా గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్, పీ లైక్స్ నైదర్ రోజ్ నార్ on the immediately left of the person who has ordered chapati. పి అనేటువంటి పర్సన్కి రోజు పనికిరాదు. అగైన్ ఈ పర్సన్ చపాతీ యొక్క నైబర్ కాకూడదు, స్పెల్లింగ్ తప్పబడినట్టుందండి. ఓకే, నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ ది ఓన్లీ పర్సన్ హూ ఈస్ బిట్వీన్ టీ అండ్ యూ ఈస్ ఈట్ దోశ. టీకి యూకి మధ్యలో ఒకే పర్సన్ ఉండాలి, ఆ పర్సన్ దోశ తీసుకుంటాడు. తర్వాత చూద్దాం. ది పర్సన్ హూ ఈస్ ఆన్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ రోజ్ ఇన్ రోజ్ డస్ నాట్ ఈట్ వడా. రోజుకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ వడా కాదు. ఎస్ హ్యాస్ ఆర్డర్డ్ చపాతి అండ్ లైక్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఈజ్ ఫేసింగ్ ది పర్సన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ దోశ. ఇది చూద్దాం. ఎస్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్ హ్యాస్ ఆర్డర్డ్ చపాతి, చపాతి అగైన్ ఫ్లవర్ ఏమని ఇచ్చాడు జోన్ చపాతి అండ్ లైక్ మ్యారీగోల్డ్, ఈ ఎంజీ అని రాస్తున్నానండి. ఓకే, ఈజ్ ఆపోజిట్ ది వన్ హూ హాస్ ఆర్డర్డ్ దోశ. వీడికి ఆపోజిట్ లో ఉన్నటువంటి దోశ అని ఇచ్చాడు. ఓకే, ఇంతకు ముందే దోశ గురించి చదువుకుందాం. ది ఓన్లీ పర్సన్ హూ ఈట్ బిట్వీన్ టీ అండ్ యూ ఈట్ దోశ. సో టీకి యూకి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఈ దోశ తీసుకున్నటువంటి పర్సన్ మాత్రమే అని ఇచ్చాడు. టీ అండ్ యూ ఎక్కడో తెలియదు కానీ ఎదర్ సైడ్స్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది. ఓకే, కంటిన్యూషన్. ది పర్సన్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ రోజు ఇది నాట్ వడా. ఓకే, ఎస్ అనేటువంటి పర్సన్ తీసుకున్నాము. నెక్స్ట్, వన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ పొంగల్ ఈజ్ సీటెడ్ ఆపోజిట్ ది పర్సన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ టులిప్ ఫ్లవర్ వైల్ ది పర్సన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ మ్యారీగోల్డ్ ఈజ్ ఆన్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హ్యాస్ పుల్కా. టులిప్ అండ్ పొంగల్ ఆపోజిట్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు, నో క్లారిటీ. అట్ ది సేమ్ టైం మ్యారీగోల్డ్ వచ్చేటప్పటికి ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ పుల్కా అని ఇచ్చాడు. ఇక్కడ మ్యారీగోల్డ్ కాబట్టి వాడికి రైట్ సైడ్ లో ఇక్కడ పుల్కా తీసుకుంటున్నానండి. పుల్కాకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో మ్యారీగోల్డ్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. వన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ వడా ఈజ్ ఆన్ ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ రోజ్ ఫ్లవర్ అండ్ ఆన్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ పూరి. జాగ్రత్త చూడండి. ది వన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ వడా, వడా ఎవరైతే ఆర్డర్ చేశారో one who has ordered vada, immediately right of the person who has ordered rose, rose flower yekka immediately right side lo ichchadu. Okay, and on the immediately left of the person who had ordered puri, పూరికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో రావాలంటే రోజు వడ పూరి రావాలండి. రోజు వడ పూరి అంటే ఒకసారి చెక్ చేద్దాం. పుల్కా తీసుకున్న పర్సన్ రోజు తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ వడ ఓకే, కానీ వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో పూరి పనికి రాదు. నెక్స్ట్, పోనీ వీడికి రోజు తీసుకున్నామంటే వీడికి రోజు తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ రైట్ లో వడ, ఇక్కడ పూరి రోజు ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇక్కడ రోజు తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ వడ పూరి పనికిరాదు, ఇక్కడ రోజు తీసుకున్నా పనికిరాదు. సో దోశ తీసుకున్నటువంటి పర్సన్ కి మాత్రమే మనం ఏం రావడానికి ఛాన్స్ ఉంది, రోజు ఫ్లవర్ తీసుకోవచ్చు అండి. వీడికి రోజు తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఇక్కడ వడ ఇంట్రెస్టెడ్ పర్సన్, ఇక్కడ వచ్చేటప్పటికి ఏం రావాలండి, పూరి. ఈ ఆర్డర్ వాడు ఇచ్చినటువంటిది ఫిక్స్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి.
నెక్స్ట్ కంటిన్యూషన్ ఆర్ హ్యాస్ నాట్ ఆర్డర్డ్ పూరి అని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క ఆర్డర్ పూరి కాదు. వైల్ యూ హ్యాస్ నాట్ ఆర్డర్డ్ పొంగల్, యూ అనేటువంటి పర్సన్ పొంగల్ కాదు. ఓకే, ఇప్పుడు ఆర్ అనేటువంటి పర్సన్ మనకి కన్ఫామ్ గా పూరి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆర్ దోశ అన్నాయి ఉండాలి, పుల్కా అన్నాయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ యు అనేటువంటి పర్సన్ కి పొంగల్ వచ్చే అవకాశం లేదు. యు ఎక్కడో తెలిస్తే ఆ పర్సన్ కి పొంగల్ రావడానికి వీల్లేదని ఇచ్చాడు. అగైన్ పొంగల్కి ఆపోజిట్ లో ఏమని చెప్పాడు మనకి, టులిప్ అని ఇచ్చాడండి. పొంగల్కి ఆపోజిట్ లో టులిప్ అంటే కన్ఫామ్ గా పొంగల్ ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉందండి, ఇక్కడ ఇంకెక్కడ చూడండి, ఇంకెక్కడా పనికిరాదు పొంగల్, ఇంకెక్కడా మనకు అసలు ఫ్లవర్ ఒక్కటే ఇంకెక్కడా లేదండి. సో అక్కడ పొంగల్ తీసుకుంటే ఇక్కడ పొంగల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ యు రావటానికి వీల్లేదు, ఆటోమేటిక్ ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇక్కడ టీ తీసుకుంటున్నాను. పొంగల్కి ఆపోజిట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, మీరు లిప్ తీసుకోవచ్చు. ఓకే, అక్కడ ఆర్ పనికి వచ్చే అవకాశం లేదు. రిమైనింగ్ ఇద్దరులో ఎవరనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి. స్టార్టింగ్ లో నెగిటివ్ కండిషన్స్ ఉన్నాయి. ది పర్సన్ హూ హాస్ ఆర్డర్డ్ పొంగల్, పూరి, పుల్కా నైదర్ లైక్ రోజ్ నార్ లిల్లీ. ఓకే, పొంగలు, పూరి, పుల్కా వీళ్ళకి రోజ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, లిల్లీ పనికిరాదు. పొంగల్ తీసుకున్నాడికి లిల్లీ రావడానికి వీలు లేదు. పూరి తీసుకున్న పర్సన్కి ఎటు అవకాశం లేదు. పుల్కా తీసుకున్న పర్సన్కి కూడా లిల్లీ రాకూడదు. అంటే లిల్లీ ఎవరికి రావాలి, ఇంకా వడా ఎవరైతే తీసుకున్నారో ఆ పర్సన్కి లిల్లీ రావాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత కండిషన్ చూడండి. ది పర్సన్ హూ లైక్ మ్యారీగోల్డ్ అండ్ సన్ఫ్లవర్ నైదర్ ఆర్డర్డ్ పొంగల్ నార్ పూరి. సో సన్ఫ్లవర్ మ్యారీగోల్డ్ అయిపోయింది, సన్ఫ్లవర్ పొంగల్ కాదు, పూరి కాదు అన్నాడు. మనకి పొంగల్ సన్ఫ్లవర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ సన్ఫ్లవర్ తీసుకోండి. ఎవరు, పుల్కా ఈటెడ్ పర్సన్ సన్ఫ్లవర్ తీసుకోవచ్చు. ఇంకొక ఫ్లవర్ మిగిలింది చూడండి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో మిగిలిన ఫ్లవర్ ఏంటంటే జాస్మిన్. సో ఇక్కడ జాస్మిన్ తీసుకుంటున్నాను. ఓకేనండి. నెక్స్ట్ పర్సన్స్ గురించి అబ్జర్వ్ చేస్తే పి గురించి ఎక్కడో చెప్పాడు. పి లైక్స్ నైదర్ రోజ్ నార్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హాస్ ఆర్డర్డ్ చపాతి. మనకి పి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే రోజ్ పనికొచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ చపాతి యొక్క నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ రోజ్, ఒకసారి కండిషన్ పి లైక్స్ నైదర్ రోజ్ నార్ ఆన్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హాస్ ఆర్డర్డ్ చపాతి. చపాతీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉన్నవాడికి అంటే టులిప్ పర్సన్కి పనికిరాదు, రోజ్ పనికిరాదు, అంటే కన్ఫామ్ గా సన్ఫ్లవర్ అయి ఉండాలి. సో వీడు పి అనేటువంటి పర్సన్ గా తీసుకుంటున్నానండి, పి. నెక్స్ట్ ఆర్కి పూరి పనికిరాదు కాబట్టి ఆర్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు అంటే క్యూ అనేటువంటి వాడిని పూరి తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ప్రతి పర్సన్ కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదన్నా టైం వేస్ట్ అవ్వచ్చు, జాగ్రత్తగా చెక్ చేయండి, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కాదు. ఓకే, నెక్స్ట్ 77 దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ డేటా A, B, C, D, K, L, and M live 7 different floors of the building but not necessarily in the same order. The lowermost floor of the building is number 1 అని ఇచ్చాడు. టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాడు. బాటమ్ టు టాప్ 3 + 3 + 1 7, 1 to 7 బాటమ్ టు టాప్ తీసుకుంటున్నాను. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఫ్లోర్ అండ్ ది రెస్పెక్ట్ టు గేమ్ రెండు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ 3 పర్సన్స్ లివ్ బిట్వీన్ బి అండ్ కే. బికి కేకి మధ్యలో 3 మెంబర్స్. బి లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ కే అని ఇచ్చాడు. నెక్స్ట్ కే డస్ నాట్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. సపోజ్ కే ఇక్కడ తీసుకున్నారనుకోండి, 1 2 3 బి ఇక్కడ తీసుకోవచ్చు, లేదా కే ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 బి ఇక్కడ తీసుకోవచ్చు. కేకి బికి మధ్యలో 3 మెంబర్స్, కే బాటమ్ లో ఉండకూడదు, బి అనేటువంటి పర్సన్ కేకి అబోవ్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ది బి అండ్ ది వన్ హూ లైక్ చెస్. బి అనేటువంటి పర్సన్ కి చెస్ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. మనకి ఆఫ్టర్ అవకాశం ఉంది చూడండి, ఇక్కడ చెస్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నా మనకి ఆఫ్టర్ అవకాశం ఉంది, బిఫోర్ అవకాశం లేదు. చెస్ కి మధ్యలో 1 పర్సన్, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ బి అండ్ చెస్. ది వన్ హూ లైక్ పోలో లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ ది వన్ హూ లైక్ చెస్. చెస్ కన్నా పైన వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో పోలో అని ఇచ్చాడు. చెస్ కన్నా పైన అంటే ఇక్కడ తీసుకుంటాం.
ఇక్కడ చెస్ కన్నా పైన అంటే 6-4 వస్తుందండి పోలో. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, చెస్ కి పైన వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ లో పోలో అని ఇచ్చాడు. ఓన్లీ 2 people live between M and the one who like chess. Yeah, only 2 people between M and who like chess అని ఇచ్చాడు. ఓన్లీ 2 people live between M and the one who like chess. చెస్ ఇక్కడ తీసుకుంటే 2 members తర్వాత M, 2 members తర్వాత M ఛాన్స్ ఉంది. బిఫోర్ అవకాశం ఉంది కాబట్టి 2 members తర్వాత ఇక్కడ M తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, ఓన్లీ 2 people between M and chess. The one who like snooker live immediately above M. M కి immediately above వచ్చేటప్పటికి snooker. ఇక్కడ రైట్ సైడ్ M ఇక్కడ తీసుకుంటే స్నోకర్ కి అవకాశం లేదుగా, ఎందుకంటే చెస్ కి M కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఈ అబోవ్ తీసుకుంటే అవకాశం లేదు. సో బిలో తీసుకుంటున్నానండి. స్నోకర్ ఇమీడియట్లీ అబోవ్ M అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏ లివ్ ఇమీడియట్లీ అబోవ్ L. నెక్స్ట్ ఏ డస్ నాట్ లైక్ చెస్. ఏ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ అబోవ్ L అని ఇచ్చాడు. ఏకి చెస్ పనికి రాదని ఇచ్చాడు. ఇమీడియట్లీ అబోవ్ L. ఏ అనేటువంటి పర్సన్కి చెస్ పనికి రాదని ఇచ్చాడు. నెక్స్ట్ ఏ డస్ నాట్ లైక్ చెస్. ఓకే, ది వన్ హూ లైక్ లూడో లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో L. లూడో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఆ పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. బిలో L అని ఇచ్చాడు. L కన్నా బిలో ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే రైట్ సైడ్ 1 కావచ్చు, 3 కావచ్చు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. చూడండి, మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలన్నాడు, L కన్నా బిలో ఉండాలన్నాడు కాబట్టి ఇక్కడ లూడో తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది లూడో గురించి ఏదో ఇచ్చాడు చూడండి. M డస్ నాట్ లైక్ లూడో అని ఇచ్చాడు, అంటే రైట్ సైడ్ కూడా లూడో ఫిక్స్ చేయొచ్చు. థర్డ్ ఫ్లోర్ ఒక్కటే అవకాశం ఉంది. నెక్స్ట్ M డస్ నాట్ లైక్ లూడో. ఓకే, D లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎబో C. D అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎబో C. D అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎబో C. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ ది వన్ హూ లైక్ క్రికెట్ అండ్ ది వన్ హూ లైక్ హాకీ. క్రికెట్ కి హాకీకి మధ్యలో 1 person. రైట్ సైడ్ 5 and 7, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 2 and 4. కన్ఫామ్ గా చెప్పలేము, చూద్దాం. డి డస్ నాట్ లైక్ క్రికెట్ అని ఇచ్చాడు. క్రికెట్ కి హాకీకి మధ్యలో 1 person. డి అనేవాడి క్రికెట్ కాకూడదు అంటే ఇక్కడ క్రికెట్ తీసుకుంటాను, ఇక్కడ హాకీ, ఇక్కడ క్రికెట్, ఇక్కడ హాకీ. ఇంకా అంతకన్నా అవకాశం లేదు. M డస్ నాట్ లైక్ బ్యాడ్మింటన్ అని ఇచ్చాడు. మిగిలిన బ్యాడ్మింటనేగా M అనేవాడికి పనికిరాదంటే రైట్ సైడ్ పనికిరాదు. సో లెఫ్ట్ సైడ్ ఫిక్స్ చేస్తున్నాను నేను. సో ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ డేటా చూడండి. అగైన్ డేటా 83 దగ్గర నుంచి ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ డేటా A to H sitting around a circular area with equal distance between each other but not necessarily in the same order. Some of the people facing the center while some of the people facing outside. Around the round table మనకి 8 members అని ఇచ్చాయండి. ఓకే, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో ఇచ్చాడు. ఓకే, అరౌండ్ ది రౌండ్ టేబుల్ 8 members తీసుకుంటున్నాను. One by one చూడండి. D sits third to the right of B. ఫేసింగ్ తెలియదు. ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి, నో యూస్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ బి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్, నో యూస్. బ్రాకెట్ తర్వాత సి సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ ఫేసింగ్ ది సెంటర్. ఈ అనేటువంటి పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. సి సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి అని ఇచ్చాడు. ఓకే, కంటిన్యూషన్ తీసుకుంటే ఎఫ్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఎఫ్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ సి. సెంటర్ అవుట్ సైడ్ క్లారిటీ లేదు. పాసిబిలిటీ సెంటర్ తీసుకుని ఎఫ్ ఇక్కడ రాస్తున్నాను, నాట్ కన్ఫర్మ్. జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ బి. జీ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ డి, నో యూస్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ది ఆపోజిట్ డైరెక్షన్, నో యూస్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ ఇంటర్నల్ కాబట్టి వీటి ఎక్స్టర్నల్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇది వాడిచ్చింది. ఒకసారి స్టార్టింగ్కి వెళ్తున్నాను చూడండి. డి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ బి అని ఇచ్చాడు, నో యూస్. ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి. ఈ అనేటువంటి పర్సన్ బికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి అన్నాడు. బికి లెఫ్ట్ సైడ్ సెకండ్ అంటే అసలు అవకాశం లేదు చూడండి. అంటే ఎక్కడ తేడా వచ్చి ఉంటుంది? ఎఫ్ యొక్క పాసిబిలిటీయే రాంగ్. ఎఫ్కి ఇంకో అవకాశం ఉందిగా మనకి. ఒకసారి ఎఫ్ గురించి ఆలోచిద్దాం. ఎఫ్ గురించి వాడు చెప్పినటువంటిది ఏంటంటే ఎఫ్ సిట్స్
థాట్ టు ది రైట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. అవుట్ సైడ్ తీసుకుంటే 1 2 ఇక్కడ ఎఫ్ తీసుకుంటాను. ఇప్పుడు చెప్పొచ్చు అనుకోండి. చూడండి, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఈ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఈ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి అంటే బి తీసుకుంటే సెంటర్ తీసుకుంటే వాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పాసిబిలిటీ అవకాశం ఉందండి. బి అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఈ తీసుకుంటున్నాను. డి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ బి, బి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో డి తీసుకున్నాను. ఫస్ట్ సెకండ్ ఓకే. మూడోది immediately neighbors of B facing same direction. Both are internal or both are external, which is not clear. Next, after bracket. C sits second to the left of E, okay. E facing the center, okay. F sits third to the right of C, which is also clear. Next, G sits second to the left of H. G sits second to the left of H is nothing but G and H are immediately neighbors of E. That's all. Okay. G sits second to the left of H. Next, H is not the neighbor of B. So H and B are fixed. Again a condition. G sits second to the left of H. G అనేటువంటి person H left side second position అంటే H must be outer facing. Okay. Next, further గా ఇచ్చినటువంటి చూడండి. Next condition, H is not the neighbor of B. Okay. G facing the same direction as D. G తెలిస్తే D చెప్పొచ్చు. Immediately neighbors of E facing opposite direction. హెచ్ అవుట్ సైడ్ కాబట్టి జి అనేటువంటి ఇన్సైడ్, జి అనేవాడు ఇన్సైడ్ అంటే డి కూడా ఇన్సైడ్, జి అండ్ డి సేమ్ అని ఇచ్చినట్టున్నాడు చూడండి. ఓకే, జి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ డి. ఓకే, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. బి కాబట్టి ఎక్స్టర్నల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఇక దట్ పర్సన్ ఎవరో చూడండి, మిగిలిపోయినటువంటి పర్సన్ ఒక పర్సన్ మిగిలాడు. నెక్స్ట్ ఎఫ్ యొక్క ఫేసింగ్ కూడా రాలా. ఎఫ్ యొక్క ఫేసింగ్ ఎక్కడ వచ్చిందేమో చూద్దాం. పైన బి అనే పర్సన్ థర్డ్ టు ది రైట్ అని తీసుకున్నాము. ఓకే, సి సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ, ఎఫ్ ఈస్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ సి, ఈ ఫేసింగ్ ది సెంటర్. ఓకే, ఎఫ్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ సి, జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్, హెచ్ ఈస్ నాట్ ది నైబర్ ఆఫ్ బి. ఓకే, జీ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ డి, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్. ఓకే, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఎక్కడ మిస్ అయ్యామో చూడండి, ఎక్కడో ఫేసింగ్ ఇచ్చి ఉంటాడు. ఫస్ట్ లో ఒకసారి కండిషన్స్ చూద్దాం. B sits third to the right of B, E facing the E sits second to the left of B. Next condition, bracket తర్వాత చూడండి, E sits second to the left of B, immediately neighbors of B facing the same direction. B యొక్క neighbors సేమ్ అంటే F కన్ఫామ్ గా సెంటర్ అయి ఉండాలి. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరో చూడండి, మిగిలినటువంటి వాడు అబ్జర్వ్ చేస్తే ఏ మిగిలినట్టున్నాడు. సో ఆన్సర్ ఈస్ అకార్డింగ్ టు దట్ అరేంజ్మెంట్. నెక్స్ట్ వన్ చూడండి, 88 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. 8 ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్, నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అరేంజ్మెంట్ లో 8 మెంబర్స్ అని ఇచ్చాడు చూడండి. కంప్లీట్ గా రో అరేంజ్మెంట్. ఫస్ట్ వన్, ఓ సిట్ అట్ ది ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఎక్స్ట్రీమ్ రైట్ అంటే నథింగ్ బట్ అవర్ రెస్పెక్ట్ టు రైట్. ఓన్లీ 4 పీపుల్ బిట్వీన్ ఓ అండ్ జీ. ఓకి జీకి మధ్యలో 4 మెంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్, బోత్ ఎఫ్ అండ్ ఎం ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ జీ. సో ఉండటానికి ఛాన్స్ ఉందండి. 2 రకాల అవకాశాలు ఉన్నాయి, క్లారిటీ లేదు. నెక్స్ట్, ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎంకి ఎల్కి మధ్యలో 2 మెంబర్స్ అంటే ఏదర్ సైడ్స్ లో ఎలా అయినా ఉండొచ్చు, నో క్లారిటీ. ఎల్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్. ఓకే, హెచ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. హెచ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ హెచ్ ఉండాలి. ఇది పడిచ్చింది. ఇప్పుడు దానికన్నా ముందర ఎంకి ఎల్కి మధ్యలో ఎంతమంది అని చెప్పాడు మనకి? 2 మెంబర్స్ అని ఇచ్చాడు. ఎం ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ అవకాశం లేదుగా, సో ఇదే కరెక్ట్. సో ఎల్ అనేవాడిని ఇక్కడ తీసుకోండి. ఎంకి ఎల్కి మధ్యలో 2 మెంబర్స్ అంటే ఆ పైన అరేంజ్మెంటే కరెక్ట్ అవుతుంది. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరో చూడండి, ఈఎఫ్ జిహెచ్ ఎల్. ఇక దానికి రిపీట్ గా పడిచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 93 ఆన్వర్డ్స్ డిడక్షన్స్ ఇచ్చాడు చూడండి. సమ్ ఫ్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్. సమ్ ఫ్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్. నో అపార్ట్మెంట్ ఇస్. అపార్ట్మెంట్ ఏది హాల్ కాదు. నెక్స్ట్, సమ్ హాల్స్ ఆర్ రూమ్స్. హాల్ కి ఫ్లాట్ కి లేదా రూమ్ కి ఫ్లాట్ కి రిలేషన్ తెలియదు, రూమ్ కి అపార్ట్మెంట్ కూడా రిలేషన్ తెలియదు. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ రూమ్స్ ఆర్ ఫ్లాట్స్. రూమ్ కి ఫ్లాట్ కి రిలేషన్ మే ఆర్ మే నాట్.
No apartment is a room. Apartment ki room ki relation may or may not. So answer is neither. Next. No layer is a coat. Next, all coats are deposits. All deposits are sheets. First one. All coats are sheets. Okay. All deposits can never be layers. Deposits అన్ని ఎప్పటికీ లేయర్స్ కావు. కరెక్ట్గా డిపాజిట్స్ లో మనకి ఏముంది? కోట్ ఉంది. కోట్ ఏది లేయర్ కాదు. సో ఆన్సర్ ఇస్ బోత్. నెక్స్ట్, సమ్ విన్స్ ఆర్ trophies. Some trophies are cups. No cup is a prize. కప్ ఏది ప్రైజ్ కాదు అని ఇచ్చాడు. అంటే ప్రైజ్ కి ట్రోఫీకి ప్రైజ్ కి విన్ కి రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ కప్స్ ఆర్ విన్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఆల్ ప్రైజెస్ బీయింగ్ ట్రోఫీస్ ఈజ్ ఏ పాజిబిలిటీ. ప్రైజెస్ అన్ని ట్రోఫీస్. పాజిబిలిటీ అంటున్నాడండి, తీసుకోవచ్చుగా. కప్స్ అన్ని కప్ ఏది ప్రైజ్ కాదని ఇచ్చాడు. ట్రోఫీస్ అన్ని ప్రైజెస్ కావు, కానీ ప్రైజెస్ అన్ని ట్రోఫీస్ అవ్వచ్చండి. ఓకే, సో ఫస్ట్ వన్ కప్స్ కి విన్స్ కి రిలేషన్ తెలియదు, కానీ సెకండ్ వన్ కన్ఫామ్ గా తీసేసుకోవచ్చు, పాజిబిలిటీ. నెక్స్ట్, సమ్ కోడ్స్ ఆర్ secrets, sorry. All secrets are puzzles. First one, all secrets being codes is a possibility. Secrets any codes, there is a possibility. At least some puzzles are codes and ichand. Puzzles lo koni codes. Okay, so answer is both. Next, trophies. Some trophies are cups. No cup is a prize. Repeat in zone. No trophy is a prize, may or may not. No prize is a win, may or may not. So answer is neither. Confirm ga emi cheppalemu. Next, last one malli blood relation with dependent data ichinatunadu zone. Last problem shown. Study the following information carefully and answer the questions. J is the sister of T. J is the sister of T. T is married to D. T and D are wife and husband. నెక్స్ట్, డి ఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆర్. డి అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క ఫాదర్ అని ఇచ్చాడు. ఎం ఈస్ ది సన్ ఆఫ్ హెచ్. ఎం అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క సన్, కనెక్టివిటీ లేదు. టి ఈస్ ది మదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. టి అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క మదర్ ఇన్ లా అని ఇచ్చాడు. టి ఈస్ ది మదర్ ఇన్ లా ఆఫ్ హెచ్ అంటే ఆర్ అండ్ హెచ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలి. టి ఈస్ ది మదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. దానికన్నా ముందల ఎం ఈస్ ది సన్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. ఎం ఈస్ ది సన్ ఆఫ్ హెచ్ అంటే వీళ్ళ యొక్క చిల్డ్రన్. టి ఈస్ ది మదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. ఓకే, డి హ్యాస్ ఓన్లీ వన్ సన్ అండ్ నో డాటర్స్. డి అనేటువంటి పర్సన్ ఒకే ఒక్క సన్ ఉన్నారు అంటే హెచ్ ఫిమేల్ అయి ఉండాలి. నో డాటర్స్ అని ఇచ్చాడు. జే ఈజ్ మ్యారీడ్ టు బి. జే అండ్ బి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. నెక్స్ట్, ఎల్ ఈస్ ది డాటర్ ఆఫ్ బి. ఎల్ ఈస్ ది డాటర్ ఆఫ్ బి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి. ఫస్ట్ లో ఆ డేటా మనకి పారామీటర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఏదైనా టైం వేస్ట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.